హనుమాన్ ట్రైలర్ వచ్చేసింది. అంటే ఒక చిన్న సినిమా కోసం, ఒక చిన్న సినిమా ట్రైలర్ కోసం చాలా మంది వెయిట్ చేశారు. ఆ ఇంపాక్ట్ ని టీజర్ తో క్రియేట్ చేశాడు ప్రశాంత్ వర్మ. సో ఈ సినిమా గురించి చాలా విషయాలు మాట్లాడాలి. ఫస్ట్ ఒక విషయం చెప్తున్నాను, ఈ సినిమా కొట్టింది అంటే మాత్రం చాలా గట్టిగా కొడుతుంది. అంటే మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరనమాట ఆ రేంజ్ కలెక్షన్స్. అంటే ఒక చిన్న సినిమా ఇన్ని వందల కోట్లు కలెక్ట్ చేస్తుందా అన్న డౌట్ మీ అందరికీ వస్తుందన్నమాట. సో ఆ రేంజ్లో కొట్టే అవకాశం ఉంది. బట్ కొట్టాలంటే ఏం జరగాలి, అసలు ఈ సినిమా స్టోరీ ఏంటి, ట్రైలర్ ఎలా ఉంది, ప్రతి ఒక్క విషయం గురించి డిస్కస్ చేద్దాం. సో ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్లో ఫస్ట్ మనం మాట్లాడాల్సింది క్వాలిటీ గురించి. అంటే సో ఒక సూపర్ మ్యాన్ సంబంధించిన ఆ లైన్లో ఈ సినిమా వస్తుంది కాబట్టి అందరూ ఎక్స్పెక్ట్ చేసిన స్టోరీనే, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఫస్ట్ నేను ఒకటి చెప్పాలన్నమాట, అది ఏంటి అంటే సూపర్ మ్యాన్ అనే ఒక స్టోరీ లైన్తో ఈ ప్రపంచంలో ఏ డైరెక్టర్ సినిమా తీసినా ఒకటే స్టోరీనే ఉంటుంది. ఏముంటుంది, ఒక ఇన్నోసెంట్, ఒక అమాయకుడు, ఒక మంచి అతనికి ఒక పవర్స్ వస్తాయి, అతను దుర్మార్గుల నుంచి ఈ ప్రపంచాన్ని కాపాడడము, ఒక ఊరిని కాపాడడము, లేకుంటే ఏదో జరగడం, ఇది తప్ప ఇంకేం మార్పు ఉండదు. బ్యాట్మెన్ అయినా, ఎవెంజర్స్ అయినా, మన తెలుగులో తీసినా, హిందీలో తీసినా ఇదే ఉంటుందన్నమాట. సో ఆ స్టోరీ లైన్కి ఏ ప్రొడ్యూసర్ అయినా డబ్బులు పెట్టడం చాలా కష్టం. ఎందుకంటే చెప్పాం కదా, అందరికీ తెలిసిన స్టోరీని మళ్ళీ తీస్తున్నాడు అంటే జనాలు దాన్ని చూడాలంటే ఏదో డిఫరెన్స్ కనిపించాలి. సో ఈ ప్రశాంత్ వర్మ ఎంచుకున్న ఈ సబ్జెక్ట్కి ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టడం చాలా కష్టం అనమాట. సో అలా పెట్టిన అమౌంట్తో ఇంత క్వాలిటీ అవుట్పుట్ రావడం కూడా చాలా పెద్ద థింగ్ అనే చెప్పాలి. ప్రతి షాట్లో కూడా క్వాలిటీ కనిపిస్తుంది ట్రైలర్లో. అంటే ప్రశాంత్ వర్మ ఇంతకుముందు ఏమి పెద్ద సోషల్ ఫ్యాంటసీ సినిమాలు తీయలేదు, ఆ ఎక్స్పీరియన్స్ కూడా లేదు. కానీ కూడా ప్రతి అవుట్పుట్ చాలా క్వాలిటీగా తెచ్చుకున్నాడు. మరీ ముఖ్యంగా లాస్ట్లో హనుమాన్ కనిపిస్తాడు కదా మనకు, సో చాలా రియలిస్టిక్గా కనిపించింది అనమాట. సినిమా ట్రైలర్ మాత్రం అదిరిపోయింది. అయితే స్టోరీ విషయానికి వచ్చాము అంటే, సో ఫస్ట్ ఈ సినిమాలో ఎవరు ఉన్నారు, సో తేజ సజ్జా మనకు తెలుసు, ఆల్రెడీ కొన్ని సినిమాలు తీశాడు. ప్రశాంత్ వర్మ మీకు తెలిసే ఉంటుంది చాలా మందికి. ఇతను తీసిన సినిమాలు ఏంటి అంటే తీశాడు, నాని ప్రొడ్యూసర్, కల్కి తీశాడు, రాజశేఖర్ హీరో, తర్వాత జాంబీ రెడ్డి. సో ప్రతి సినిమా కూడా థియేటర్స్లో బాగానే ఆడాయనమాట. ప్రతి ఒక్క సినిమాతో కూడా ఇతను ఒక మంచి టాలెంట్ ఉన్న డైరెక్టర్ అన్న పేరు తెచ్చుకున్నాడు. సో ఇప్పుడు తేజ సజ్జాతో ఈ సినిమా తీస్తున్నాడు. 2 yearsగా ఈ షూటింగ్ జరుగుతుంది. అండ్ ఈ సినిమాలో ఎవరెవరు ఉన్నారు, మెయిన్గా తేజ సజ్జా, వరలక్ష్మి శరత్ కుమార్ అండ్ వినయ్ రాయ్ విలన్గా కనిపిస్తున్నాడు, సముద్రకని. సో ఇలా చాలామంది మంచి మంచి క్యాస్టింగ్ని తీసుకున్నారు అనమాట సినిమా కోసము. అయితే ఇంత క్వాలిటీ అవుట్పుట్ రావడానికి ఒక చిన్న థింగ్ ఉంది. సో ఇదే సినిమాని ఒక స్టార్ హీరోతో తీస్తే, స్టార్ కాదు మీడియం రేంజ్ హీరోతో తీసినా సరే, ఇది పాన్ వరల్డ్ సినిమా కాబట్టి నాకు ఒక 100 కోట్లు కావాలి, 150 కోట్లు కావాలి ఖచ్చితంగా అడుగుతారు. బట్ ఇక్కడికి వచ్చేసరికి తేజ సజ్జా అంత రెమ్యునరేషన్ అడగడు, స్టోరీ మీద బలంతోనే వెళ్ళాలి. సో ఇది ప్లస్ అయింది ఈ సినిమాకి. ఎందుకంటే 100-150 కోట్లు హీరోలకి ఇచ్చాక, క్యాస్టింగ్ ఉంటారు కదా వాళ్ళకి వీళ్ళకి 30-40 కోట్లు ఇచ్చాక సినిమా బడ్జెట్లో అది ఒక భాగం. సో ఆల్మోస్ట్ 200 crores అక్కడే వెళ్ళిపోతే ఇక సినిమా తీయాలంటే ఉన్న 100-200 కోట్లు తీయాలన్నమాట. అండ్ డైరెక్టర్ విజన్ కూడా దానికి తోడవ్వాలి, అప్పుడే మంచి అవుట్పుట్ వస్తుంది. సో ఇక్కడ ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఈ రెమ్యునరేషన్స్ రూపంలో అమౌంట్ అనేది తగ్గిపోయిందో ఆ టైంలో సినిమా క్వాలిటీ అనేది పెరుగుతుంది. ఇది ఎప్పటి నుంచో మనం చూస్తూనే ఉన్నాం. చిన్న సినిమాలు ఎందుకు క్వాలిటీగా వస్తాయి అంటే ఇదే మెయిన్ కారణం. సో ఆ క్రమంలో చాలా అద్భుతంగా సినిమా తీశాడు. మరి ఆ సినిమా అవుట్పుట్ స్టోరీ కూడా చెప్పేశాను కదా ఆల్రెడీ. సో చాలా సింపుల్, ట్రైలర్లో మనకి క్లియర్గా స్టోరీ తెలిసిపోతుంది. తేజ సజ్జాని ఫస్ట్ వరలక్ష్మి శరత్ కుమార్ ఒక ఫైట్లో సపోర్ట్ చేస్తుంది. సో అప్పటికి హీరోకి ఈ ఫైట్లు వీటిలో ఏమీ రావన్నమాట, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే వాళ్ళు కొట్టో లేకుంటే ఏదో చేసో పొడిచో వాడర్లోకి పడేస్తారో అక్కడికి వెళ్ళాక ఇతనికి ఒక పవర్ వస్తుంది. ఆ పవర్తో శక్తులు వస్తాయి, ఆ శక్తులతోనే అందరినీ కాపాడుతూ ఉంటాడు. అండ్ అలాంటి శక్తి కోసమే ఒక విలన్ వస్తాడు. ఆ ఇద్దరి మధ్య ఒక పోరాటం జరుగుతుంది. ఆ టైంలో హనుమంతుడు ఎలా ఎంటర్ అయ్యాడు ఈ స్టోరీలోకి, అదే ఇక్కడ మెయిన్ ట్విస్ట్ అండ్ మెయిన్ పాయింట్. ఎందుకంటే ప్రశాంత్ వర్మ సినిమాల్లో మనం గమనించాము అంటే సినిమాలు అద్భుతంగా తీస్తాడు, బట్ ట్విస్ట్లు అన్నవి ఎక్కువ పెడుతూ ఉంటాడు. ఒకే సినిమాలో మినిమం 4-5 ట్విస్టులు పెట్టుకుంటాడు, అంటే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయని ట్విస్టులు. సో మరి ఇలాంటి ఒక సూపర్ స్టోరీ సినిమాలో ఎలా ట్విస్టులు పెట్టాడు ప్రశాంత్ వర్మ అన్నది ఇక్కడ కీలకం కాబోతోంది. సో మరి ట్రైలర్ చూసాము, ట్రైలర్ బాగుంది. కానీ సినిమాల్లో ఎందుకంటే సూపర్ హీరో సినిమాలు మనకు తెలియకుండా కూడా చాలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి, అది ఏ లాంగ్వేజ్ అయినా సరే. ఎందుకు అంటే జనాలకి కూర్చోబెట్టడం అంత ఈజీ కాదు, చాలా కత్తి మీద సామంటాడు కదా, అలాంటి స్టోరీస్ ఇవి. మరి ప్రశాంత్ వర్మ ఎలా హ్యాండిల్ చేశాడో చూడాలి అంటే మాత్రం వెయిట్ చేయాల్సిందే. కానీ జనవరిలో సంక్రాంతికి వస్తున్నారు అంటే సంథింగ్ ఏదో కాన్ఫిడెన్స్ వీళ్ళలో ఉండాలి. ఎందుకంటే అదే టైంకి గుంటూరు కారం వస్తుంది అండ్ నాగవంశీ 200% కాన్ఫిడెన్స్తో ఉన్నాడు. సినిమా బద్దలు కొట్టేస్తున్న రికార్డ్స్ అని చెప్పి. అండ్ సంక్రాంతి అనగానే ఓన్లీ మహేష్ బాబు సినిమా మాత్రమే కాదు, థియేటర్స్లో సినిమాలు జాతర ఉంటుందన్నమాట. మినిమం 4-5 సినిమాలు రెడీగా ఉంటాయి. సో ఆ టైంలో హనుమాన్ రావడం, అయితే
లెస్ పాయింట్ చెప్పాను కదా, ట్రైలర్ హిట్ అయిపోయింది అనమాట. మంచి షార్ట్స్ ఉన్నాయి, డైరెక్షన్కి పేర్లు పడిపోతున్నాయి అప్పుడే. సో ఇది కలెక్షన్స్ తీసుకొని వస్తుంది. కానీ ఈ కలెక్షన్స్ని లాంగ్ రన్లో పెట్టుకుంటే మాత్రం, ఎందుకంటే ఈ సినిమా ఓన్లీ తెలుగులో కాదు, హిందీ, తెలుగు, కన్నడ, మలయాళం అండ్ కొరియన్ లాంగ్వేజ్లో, సో చాలా లాంగ్వేజ్లో రిలీజ్ అయింది పాన్ వరల్డ్ రేంజ్లో. సో హిట్ అయిందంటే మాత్రం ప్రశాంత్ వర్మ రేంజ్ పెరిగిపోతుంది, తేజ సజ్జా రేంజ్ పెరిగిపోతుంది, ప్రతి ఒక్క రేంజ్ పెరిగిపోతుంది, మామూలుగా ఉండదన్నమాట. సో వెయిట్ చేద్దాం. బట్ ఫెంటాస్టిక్ ట్రైలర్ అనమాట. మరి మీకు ఎలా అనిపించింది ట్రైలర్ చూసాక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.